నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నాను నాన్న. గురుగారు, ఇప్పుడు మన రథసప్తమి అనేది దగ్గరికొచ్చేసింది. అసలు రథసప్తమి అని అంటేనే మనం సూర్య భగవానుడిని బాగా ఆరాధిస్తాము. అంటే మనకి ముఖ్యంగా ఆరోగ్యం కావాలనంటే మెయిన్ థింగ్ మనకి సూర్యుడే. సూర్యుడి నుంచే మనకి అనేక రకాల పోషకాలు గాని, విటమిన్స్ గాని మనకు సూర్యుడి నుంచే లభిస్తాయి. అలాంటిది సూర్యుడిని మనం రథసప్తమి అని చెప్తూ సూర్యుడిని మనం ఆరాధిస్తుంటాము. మరి ఈ సంవత్సరం రథసప్తమి ఏ రోజు పడింది? దీని యొక్క విశేషత ఏంటి గురుగారు? మంచిగా అసలు కొన్ని విషయాలు నీకు అంటే అనేక గురువుల దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా తెలుసుకున్న విషయాన్ని అవగాహన బాగా ఉంది దగ్గర. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే భాస్కరుడు అని నువ్వే చెప్తున్నావు. అది నిజం. అది ఆరోగ్యం భాస్కర ఆదిత్యేత్. మీరు ఇప్పుడు ఒకప్పుడు అందరూ కూడా ఈ డాక్టర్లు అందరూ చెప్తున్న వాళ్ళందరూ కూడా వైటమిన్ బి లేదు, విటమిన్ డి లేదు, మీ దాంట్లో రక్తకణాలు లేవు, ఎర్ర రక్తకణాలు తగ్గినాయి, మీరు కాసేపు ఒక 10 మినిట్స్ అయినా సరే మీరు కనీసం చెయ్యైనా బయట పెట్టండి, ఎండలో పెట్టండి అని చెప్తుంటారు ఈ మధ్య. అవునవును. సో జస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇటువంటి ఆయుర్వేద సంబంధమైనటువంటి జ్యోతిర్వైద్యులు కానీ, జ్యోతిష్య పండితులు కానీ, మన గ్రంథాలు ఉన్నటువంటి సనాతన గ్రంథంలో ఉన్న విషయం కానీ చెప్తే అందరూ నవ్వేవాళ్ళు. ఇది కొద్దిగా మెంటల్ అనుకుంటా, సూర్యుడు చూస్తే మనకి రోగం తగ్గడం ఏంటి అంటే అప్పుడు చెప్పేవాడు మనవాడు. కిరణజన్య సంయోగ క్రియ అనేది మీరు వినే ఉంటారు మీరు చదువుకున్నప్పుడు. అంటే మా సైన్స్లో మేము చదువుకున్నప్పుడు బయాలజీలో ఉండేది. మాకు బయాలజీలో కిరణజన్య సంయోగ క్రియ అని ఒకటి ఉండేది. సూర్యుడి యొక్క కాంతి వల్ల వృక్షం మొక్క ఎలా పెరుగుతుంది అనేది మాకు ఒక పాట ఉంది దాంట్లో. అరే మేము చెప్పేది ఒరే ఇంత కరెక్టే కదా విషయం. మరి సూర్యుని వల్లనే ఉత్పన్నమవుతున్నటువంటివి అంటే ఉద్భవించి ఉత్పన్నమవుతుంది అది. మరి అలాంటి దాన్ని భగవంతుడు ఇచ్చిన సాక్షాత్తుగా దివాకరుడినటువంటి ఆరోగ్యాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం అని చెప్పేసి ఈ మధ్య మీరందరూ కూడా సోలార్ దీన్ని తీసుకోవడం, ఎగ్జిట్ తీసుకోవడం అని చెప్తున్నారు కదా. అది అంతకు ముందే ఉంది. బ్రహ్మాస్త్ర వరుణాస్త్రాలు ఉన్నాయి కొన్ని మీకు. ఈ బ్రహ్మ వరుణాస్త్రాలన్నీ కూడా మీకు ఆగ్నేయాస్త్రం కూడా సూర్యుని కాంతిలోనే వస్తాయి. ఇప్పుడు బ్రహ్మక్షిపణి బ్రహ్మోసన క్షిపణి పంపించాం కదా, అది కేవలం అగ్ని సంబంధించినటువంటి వరుణ యంత్రం, అది యంత్రమే, ఆగ్నేయ యంత్రం అంటారు దాన్ని. సో కాబట్టి అనాది కాలంలో వచ్చినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నారు. అప్పుడు అనేవాళ్ళు ఎంట్రారావు బాణం వేస్తే కాంతారావు బాణం వేస్తే రెండు వచ్చి కొట్టుకొని పడిపోతుందని చెప్పారు. మరి ఇప్పుడు బాలిస్టిక్ క్షిపణి అంటున్నారు కదా, బాలిస్టిక్ క్షిపణి ఇక్కడ మనం హైదరాబాద్ వదిలిపెడితే అది కరెక్ట్ పాకిస్తాన్లో పడుతూ పోయేది. అవును. అంటే ఇప్పుడేమో టెక్నాలజీయా, అప్పుడు దాన్ని మాత్రమేమో స్టోరీ ఎంజాయ్మెంట్ కోసం చేశారంటారు. ఇలా దీన్ని ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఎంట్రామారావు బాణాలు వేసేప్పుడు ఉన్నటువంటి విధానం ఉందో ఇప్పుడు అదే విధానం కూడా ఉంది. పైన ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వాడికి బాణాలు అట్లాగే ఉన్నాయి, బాంబులు అట్లాగే ఉన్నాయి, రెండు పైన కొట్టుకుంటున్నాయి. కాబట్టి మనం చూస్తున్నాం. కాబట్టి శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. అయితే ఎందుకు చెప్పలేదండి అప్పుడు అంటే అనేక రకాల కారణాలు. అంటే చెడ్డవాడి చేతుల్లో ఈ ఆయుధాలు పడితే ప్రమాదం కాబట్టి చెప్పరు వాళ్ళు. సరే, ప్రస్తుతాంశంలో దివాకరుడు గురించి అంటే మనం రథసప్తమిలో ఉన్నాం కాబట్టి ఈ రథసప్తమి రోజు మనకి ఈ రోజున ఈ నెలలో అంటే ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజున మనకి రథసప్తమి వచ్చింది. మనకి ఈ రథసప్తమి రోజున మీరు తప్పకుండా రథాన్ని తయారు చేసుకోవాలి. సూర్య భగవాన్ యొక్క అంటే ఆయన యొక్క రూపం ఎట్లంటే 7 గుర్రాలతో వస్తాడు ఆయన. సప్తాశ్వరూఢుడు అంటారు ఆయన. ఆ 7 గుర్రాలు వ్యక్తిని మనం కూడా సూర్య భగవానికి 7 గుర్రాలకు తయారు చేసి, అంటే చిక్కుడు ఉంటాయి కదా, చిక్కుడు కాయలు ఉంటాయి కదా, ఆ చిక్కుడు కాయల్ని రథాలా చేసి గుర్రాలా చేసి శుభ్రంగా పుల్లలతో కట్టేసి మనం రథాలా తయారు చేసుకోవచ్చు. ఆ చిక్కుడు కాయలతో చేసినటువంటి రథమే ఆయనకి ప్రీతి. ఎందుకు? ఆయనకి ఆ పదార్థం అంటే ఇష్టం. చిక్కుడు కాయలు, గోధుమలు ఆయనకి చాలా. బీరకాయలతో కూడా చేస్తారు అనుకుంటా కదా. బీరకాయలు అనేది దొరకపోతే ఏం చేస్తారు, ఇక పెడతారు, కొంతమంది పొట్టకాయలు కూడా పెడతారు. కాబట్టి చిక్కుడుకాయ ప్రధానమైంది. అందుకే ఆ రోజున మీరు తప్పకుండా స్నానం చేసే విశేషం ఏంటంటే తెల్ల జిల్లేడాకు కళ్ళలో పడకుండా తెల్ల జిల్లాకు తెచ్చుకొని కడుక్కొని శుభ్రంగా తల మీద పెట్టుకొని నా గంగాయిరమ గంగాయిరమ గంగాయిరం అంటూ స్నానం తల మీద పోసుకోవాలి. తెల్ల జిల్లేడు ఆకు ఆ తల మీద పెట్టుకొని తలంటు పోసుకోవాలి ఖచ్చితంగా. అలా పోసుకోవడం వల్ల సమస్తమైనటువంటి శారీరక రోగాలు తగ్గిపోతాయి. చిక్కుడు ఆకులతో కూడా స్నానం చేయాలి. అందులో కాస్త తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలా స్నానం చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలా చిక్కుడు రథం చేసేసి ఆయన కలిసి స్థాపనతో మనకి సూర్యభగవాన్ కూడా సత్యనారాయణ సంవ్రతంలాగానే ఆయనకి నవగ్రహాలను పూజించి ఆయన కథ కూడా ఉంది ఒకటి. ఆ కథ చెప్పుకొని రథసప్తమి యొక్క వ్రత విధానం చేసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం ఏంటంటే గోధుమ పాయసం. గోధుమలతో చేసిన పాయసం ఆయనకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అది తప్పకుండా పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే స్వామివారికి ఆవు పాల మీగడ పెరుగు, ఆవు పాల నైవేద్యము ఇవి పెట్టడం కూడా ఆయనకి చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 4వ తేదీ ఎవరెవరైతే ఆరోగ్య ప్రాప్తి కొరకు, ఎవరెవరైతే
చైతన్య స్థితి కొరకు. చైతన్యం అంటే ఏమిటి? నీలో నేను ఈ సంకల్ప సిద్ధి అనేది పొందుకోవాలి, ఈ ఐఐటి నేను కొట్టేయాలి, ఈ ట్రిపుల్ నాకు సీట్ రావాలి, ఏఐ ట్రిపుల్ నేను పాస్ అవ్వాలి, నాకు బీటెక్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నటువంటి ఏ సంకల్పం అవుతారు, ఎంబీఏ కానీ, శాట్ కానివ్వండి, జీమాట్ కానివ్వండి, విద్యా సంబంధ విషయాలు మీకు ఏది కావాలనుకుంటున్నారో తప్పకుండా ఆ యొక్క భగవంతుడిని మీరు ఆ రోజు ఆరాధన చేస్తే తప్పకుండా మీకు బుద్ధి అనుకూలత ఏర్పడుతుంది. అంటే ఒక మంచి ప్రాస్పరిటీ ఏర్పడుతుంది, మంచి మెమరీ పవర్ ఏర్పడుతుంది, అటెంప్టేషన్ ఏర్పడుతుంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఏర్పడుతుంది. దానివల్ల నువ్వు ఏ పరీక్ష రాసినా సక్సెస్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజున రథసప్తమి రోజున మీరు తప్పకుండా ఆ దివాకరుణ్ణి పూజించడం వల్ల, అలాగే స్వామివారికి ప్రియ అష్టోత్తర నామం చదువుకొని, ఇంకా ఎవరికైనా వీలుంటే గోధుమల్ని ఎర్రగుడ్డలో మంచి కట్టి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా దివాకరుడు సంతృప్తి పొందుతాడు. అదే రోజున మీకు వీలైతే సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే యోగా సంబంధించిన సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే ఇంకా వీలైతే సౌర మంత్రాలు ఉంటాయి, అరుణ మంత్రాలు, సౌర మంత్రాలు ఉంటాయి, వాటితో హోమం చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 4/2/2025 మంగళవారం రోజు మనకి విశేషంగా అశ్విని నక్షత్రంతో వచ్చింది అనుకుంటా నేను. ఆ రోజున విశేషంగా తప్పకుండా ఆ స్వామివారి ఆరాధన చేసుకోవడం తప్పకుండా మీకు శుభాన్ని కలిగిస్తుంది, అనుకూలంగా ఉంటుంది. ఈ రథసప్తమి రోజున మీరు తప్పకుండా రథాన్ని తయారు చేసుకోవాలి. సూర్య భగవాన్ యొక్క అంటే ఆయన యొక్క రూపం ఎట్లంటే 7 గుర్రాలతో వస్తాడు ఆయన, సప్తాశ్వరూఢుడు అంటారు ఆయన. ఆ 7 గుర్రాలు వ్యక్తిని మనం కూడా సూర్య భగవానికి 7 గుర్రాలకు తయారు చేసి, అంటే చిక్కుడు ఉంటాయి కదా, చిక్కుడు కాయలు ఉంటాయి కదా, ఆ చిక్కుడు కాయల్ని రథాలా చేసి, గుర్రాలా చేసి, శుభ్రంగా పుల్లలతో కట్టేసి మనం రథాలా తయారు చేసుకోవచ్చు. ఆ చిక్కుడు కాయలతో చేసినటువంటి రథమే ఆయనకి ప్రీతి. ఎందుకు? ఆయనకి ఆ పదార్థం అంటే ఇష్టం. చిక్కుడు కాయలు, గోధుమలు ఆయనకి చాలా. బీరకాయలతో కూడా చేస్తారు అనుకుంటా కదా. బీరకాయలు అనేది దొరకపోతే ఏం చేస్తారు, ఇక పెడతారు, కొంతమంది పొట్టకాయలు కూడా పెడతారు. కాబట్టి చిక్కుడుకాయ ప్రధానమైంది. అందుకే ఆ రోజున మీరు తప్పకుండా స్నానం చేసే విశేషం ఏంటంటే, తెల్ల జిల్లేడాకు కళ్ళలో పడకుండా తెల్ల జిల్లాకు తెచ్చుకొని కడుక్కొని శుభ్రంగా తల మీద పెట్టుకొని నా గంగాయిరమ అంటూ స్నానం తల మీద పోసుకోవాలి. తెల్ల జిల్లేడు ఆకు ఆ తల మీద పెట్టుకొని తలంటు పోసుకోవాలి ఖచ్చితంగా. అలా పోసుకోవడం వల్ల సమస్తమైనటువంటి శారీరక రోగాలు తగ్గిపోతాయి. చిక్కుడు ఆకులతో కూడా స్నానం చేయాలి, అందులో కాస్త తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలా స్నానం చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలా చిక్కుడు రథం చేసేసి ఆయన కలిసి స్థాపనతో మనకి సూర్యభగవాన్ కూడా సత్యనారాయణ సంవృతంలాగానే ఆయనకి నవగ్రహాలను పూజించి ఆయన కథ కూడా ఉంది ఒకటి. ఆ కథ చెప్పుకొని రథసప్తమి యొక్క వ్రత విధానం చేసుకొని ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం ఏంటంటే గోధుమ పాయసం, గోధుమలతో చేసిన పాయసం ఆయనకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అది తప్పకుండా పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే స్వామివారికి ఆవు పాల మీగడ పెరుగు, ఆవు పాల నైవేద్యము, ఇవి పెట్టడం కూడా ఆయనకి చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 4వ తేదీ ఎవరెవరైతే ఆరోగ్య ప్రాప్తి కొరకు, ఎవరెవరైతే చైతన్య స్థితి కొరకు. చైతన్యం అంటే ఏమిటి? నీలో నేను ఈ సంకల్ప సిద్ధి అనేది పొందుకోవాలి, ఈ ఐఐటి నేను కొట్టేయాలి, ఈ ట్రిపుల్ నాకు సీట్ రావాలి, ఏఐ ట్రిపుల్ నేను పాస్ అవ్వాలి, నాకు బీటెక్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నటువంటి ఏ సంకల్పం అవుతారు, ఎంబీఏ కానీ, శాట్ కానివ్వండి, జీమాట్ కానివ్వండి, విద్యా సంబంధ విషయాలు మీకు ఏది కావాలనుకుంటున్నారో తప్పకుండా ఆ యొక్క భగవంతుడిని మీరు ఆ రోజు ఆరాధన చేస్తే తప్పకుండా మీకు బుద్ధి అనుకూలత ఏర్పడుతుంది. అంటే ఒక మంచి ప్రాస్పరిటీ ఏర్పడుతుంది, మంచి మెమరీ పవర్ ఏర్పడుతుంది, అటెంప్టేషన్ ఏర్పడుతుంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఏర్పడుతుంది. దానివల్ల నువ్వు ఏ పరీక్ష రాసినా సక్సెస్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజున రథసప్తమి రోజున మీరు తప్పకుండా ఆ దివాకరుణ్ణి పూజించడం వల్ల, అలాగే స్వామివారికి ప్రియ అష్టోత్తర నామం చదువుకొని, ఇంకా ఎవరికైనా వీలుంటే గోధుమల్ని ఎర్రగుడ్డలో మంచి కట్టి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా దివాకరుడు సంతృప్తి పొందుతాడు. అదే రోజున మీకు వీలైతే సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే యోగా సంబంధించిన సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే ఇంకా వీలైతే సౌర మంత్రాలు ఉంటాయి, అరుణ మంత్రాలు, సౌర మంత్రాలు ఉంటాయి, వాటితో హోమం చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 4/2/2025 మంగళవారం రోజు మనకి విశేషంగా అశ్విని నక్షత్రంతో వచ్చింది అనుకుంటా నేను. ఆ రోజున విశేషంగా తప్పకుండా ఆ స్వామివారి ఆరాధన చేసుకోవడం తప్పకుండా మీకు శుభాన్ని కలిగిస్తుంది, అనుకూలంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అష్టైశ్వర సిద్ధిరస్తు.